చాలామంది వారి యూనియన్లో చేయకుండా వ్యాపారాల్లో నష్టపోయి దేవుని మీద ఆధారపడి స్త్రీ అధికారం పొందిందండి. ఇక్కడ ఏమిటంటే ఈ సంఘంలో స్త్రీ అధికారం చోటు చేసుకుంది. రోమా సంఘం ద్వారా అపవిత్రత సిద్ధాంతాలు రావడం, ఆ సమయంలో అధికార యుగం పాప క్షమాపణ పత్రం అమ్మబడ్డారు. ఇక్కడ విడ్డూరం ఏమిటంటే పాప క్షమాపణ పత్రం. ఎంత పాపం చేసినా కానీ ఒక పత్రం, పాప క్షమాపణ పత్రం, ఏమందు ఏ దోషం నాకు కనబడలేదు అన్న పాప క్షమాపణ పత్రం ఉందండి. మరి ఆ కాలంలో ఈ ప్రతి వ్యక్తికి పత్రం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎలాగైతే మనకి మనిషిని గుర్తించడానికి ఆధార్, ఇక అనేకమైన మరి కార్డులు, డెబిట్ కార్డులు, అలాగే మనకు అనేకమైన ఐడియా కార్డులు ఉన్నట్లుగా ప్రతి వ్యక్తికి పాప నివారణ కార్డుగా ఉందంట. ఎంత విచిత్రంగా ఉందో చూడండి సంఘంలో ప్రియమైన వాళ్ళారా. కనుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, పాప క్షమాపణ పత్రం అమ్మేవారు. ఇది నిజ విశ్వాసులైన వారికి భయంకరమైన హింస కలిగించింది. ఎందుకంటే వారు తప్పు చేయొచ్చు, పాపం చేయొచ్చు, విచ్చలవిడిగా ఆ విగ్రహారాధన చేయొచ్చు, ఎలాగైనా జీవించు. తీరా అమ్మేవారి పత్రాలు పాప నివారణ పత్రంగా వీటన్నిటికీ దూరంగా ఉండేవారు. వీటన్నిటికీ మరి క్రైస్తవులు చాలా ఇబ్బందులు పడ్డారు. వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. కనుకని ఈ సంఘానికి 8% మార్కులు వచ్చినాయి. నిజంగా కొంతమంది మరి సాతాను క్రియలకు, సాతాను తంత్రాలకి భక్తిగా ఉంటూ దేవునితో ఆటగా ఉండే పరిస్థితి ఉన్నారు. ప్రియమైన వారలారా, దేవునితో ఉంటూ సాతానుతో ఆటలా ఉండే పరిస్థితి నిజ క్రైస్తవుల్లో, స్థానిక సంఘాల్లో కూడా ఉండవచ్చు. నిజమైన విశ్వాసి నిరీక్షణ కలిగి, ప్రేమ కలిగి, సహవాసంతో మొదటున్న ప్రేమను విడిచిపెట్టువారు కాకుండా మొదటి ఎలాగైతే ఉందో కడ వరకు మన విశ్వాసాన్ని మనకున్నది గట్టిగా పట్టుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక యూనియన్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. వీరికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి క్రైస్తవులుగా ఉన్నారు. అయినా వారు విశ్వాసంలో బలంగా ఉన్నట్టుగా కొంతమంది మనకు తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ సభ్యత్వం గురించి విన్నాను. చాలా సభ్యత్వాలు సంఘాలు ఎలా ఉంటాయంటే తారుమారే ఉంటాయి. ప్రతి సంఘాలు ఉంటాయి. సంఘాలు నడిపించే నాయకుల్లో క్రమశిక్షణ పద్ధతి ఉండదండి. సంఘం, నిజమైన సంఘానికి ఒకటే సంఘం, దేవుని సంఘం. దేవుని సంఘంలో మనం జీవించాలి. కానీ ఈ లోక సంబంధమైన సంఘాలు అవి తాత్కాలికమైనవి, చూడ్డానికి బలంగా కనపడతాయి. కానీ చూడ్డానికి మరి ఏదో మనకు అండగా ఉందని అనుకుంటాం. కానీ మనకు అండగా నిలబడు కొన్ని సందర్భంలో అందరూ సైడ్ అయిపోతారు. మన అండగా ఉండేది దేవుడే, మనకి కడబడకుండేది దేవుడే. యూనియన్లు మనం కాపాడం. కానీ ఇక్కడ సభ్యత్వం తీసుకున్నారనమాట. యూనియన్లు ఉంటేనే కార్యక్రమాలు. యూనియన్లో ఆచారం ఉంది. ఈ యూనియన్లో యెజబెలు కూడా మరి యూనియన్లో చూడండి, ఆహాబు భార్య వశమైపోయిందనమాట. ఆహాబు యెజబెలు వంశం అయిపోయిందని చూడండి. అవిధత్వము చెడిపోయింది. తుయితేర సంగమునకు హెచ్చరిక జారీ చేయబడింది. పులిపిండి కలుపు స్త్రీ పురుషులలో మీ సంఘములో ఉన్నారా? పులిపుండి అనమాట. ఇక్కడ మత్తయి సువార్త ఉపమాన రీతిగా ప్రతి సంఘానికి మత్తయి సువార్త 13వ అధ్యాయం వేదికగా ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 7 సంఘాలకు 7 ఉపమానాలుగా చూస్తే దేవుని వారలారా, పులిపుండి ఉపమానము తూతేర సంఘానికి సాదృశ్యంగా ఉంది. 3 కొంచెముల పిండిలో మరి చూడండి ఏమి కలిపితేనంటండి, పులిపిండి కలిపితే ఉన్న పిండంతా పులుపులైపోద్ది. భక్తి విశ్వాసంతో ఉన్న కొనసాగిస్తున్న విశ్వాసులు భక్తిహీనలు కలిపితే ఏమవుతుందండి? నువ్వు మన జీవితం అంతా కూడా ఉంటే చల్లగా ఉండి వెచ్చగా ఉండి, కానీ నిలువెచ్చని స్థితిలో ఉండవద్దని దేవుని లేఖనం సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, ఈ తుయితేర సంఘంలోనే పరిస్థితి యెజబెలు పరిపాలనలో, ఆమె యెజబెలు పరిపాలన క్రిందగా మనకు కనబడుతుంది. ఉపమానాలు పులిపిండి గురించి మనం వింటాము. మరి పులిపిండి మంచిది చూడండి, 3 కొంచెముల పిండి మంచిది. అయితే ఒక కొంచెం పిండి నుంచేందుకు అది పులిపిండి అయిపోయింది. ఆ స్త్రీ భ్రష్టురాలైన సంఘం. ఈ సంఘము మరి ఏమిటంటే ప్రియమైన వారలారా, పరిస్థితి యెజబెలు ఈ సంఘానికి యెజబెలు సభ్యురాలుగా నామకరణంగా ఉంది.
ఈ తుతేరే పట్టణమంతా సంఘమంతా యెజబేలు వశపరుచుకున్న సంఘంగాను, హేయ సంబంధంగా విగ్రహారాధన సంబంధమైన మరి అక్కడున్న అనేక గుళ్ళు కట్టింది. ఇశ్రాయేలు రాజుని వివాహం చేసుకుని చెయ్యని నేరమైన ఘోరాలు, దేవునికి విరుద్ధమైన పనులు చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఇర్మియా 3:20 సెలవిస్తుంది, ప్రియమైన వారలారా, దేవుని వాక్యం సత్యమైంది కనుక ఆయనను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతుకురాలు కానట్లు ఇశ్రాయేలు వంశస్థులారా నేర్చుగా మీరు నాకు విశ్వాసఘాతుకులేరు. ఇది యెహోవా వాక్కు. విశ్వాసఘాతుకురాలైంది. ఇదేమిటి? ఇశ్రాయేలు రాజ్య పరిపాలనలో అహాబు రాజు అన్యురాలైన యెజబేలును వివాహం చేసుకున్నప్పుడు తను మారింది. బైబిల్ గ్రంథంలో సొలొమోను అంతటి వాడి మరి అన్యురాలను వివాహం చేసుకున్న తర్వాత అతడు దేవుని దృష్టిలో నిరపరాధిగా కనబడుతున్నాడు. చాలామంది మరి భక్తులు జ్ఞానము తెలిసి అన్నీ తెలిసిన శివరాఖరికి మొదటన్న ప్రేమను విడిచి పాపహేవ పరిస్థితుల్లోనికి లొంగిపోయినట్లుగా మనకు కనపడుతుంది. చూడండి, దేవుడు సంసోను ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేల్ని కాపాడడానికి నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. నాజీరు చేయబడిన వాడు, ఎక్కడికి వెళ్ళిన యుద్ధమే తన నాజీరు చేయబడిన వాడు. కానీ ఒక స్త్రీ వ్యామోహంలో పడి తన జీవితాన్ని పాడు చేసుకుని తన 2 కళ్ళు తన బోడుగుండి చేయబడినప్పుడు తన బలం పోయింది. కనుక ప్రియమైన వారలారా, ఈ పరిస్థితుల్లో ఈ స్త్రీ మనం ఆలోచిస్తే ఈమె అన్యురాలు, ఈమె ప్రవక్తలను ఏర్పాటు చేసింది. ఇశ్రాయేలు పరిపాలనలో దేవుడికి చేయని, దేవునికి ఇష్టమైన హేయక్రియలు చేసింది. మరి దేవుడు ఆమెను మోతున్నట్లుగా మనకు కనబడుతుంది. అక్కడ దైవజనుడు ఉన్నాడు, సవాలు వచ్చింది కనుక ఆమె కుక్కలతో మరి ఆమె చంపబడినట్లుగా మనకు కనబడుతుంది. కుక్కలు పీకి తన శరీరం తిన్నట్లుగా కనబడుతుంది. సరే, ఇక్కడ మనం చూద్దాము. ఉపమాన రీతిగా ఆ స్త్రీ మనసు ఘాతుకురానట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ బలిష్ఠురాలే యెజబేలు, దాని చేతిలో విగ్రహారాధన అనుభవ వ్యాపారం, పులి అని పిండి అయి ఉన్నదని, చెడు పనులు పిల్లలను సహితము చెరిపి పులిపిండి మెత్తని పిండి అనగా 3 కొంచెంల పిండి చెడిపోయింది. అందరిని కూడా చెరిపింది. దాని ఆ లక్షణాలన్నీ కూడా 3 కొంచెముల పిండి 3 గుంపులుగా, 3 కొంచెముల పిండి అంటే 3 గుంపులుగా మనకు కనబడుతుంది. ప్రియమైన వారలారా, కనుక మరి 3 కొంచెముల పిండి పరిస్థితి ఉదాహరణగా సాదృశ్యంగా మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ పరిచర్యకుని బోధ, ఇది దుర్బోధ. రెండవదిగా సద్దకైల బోధ, ఇది మృతుని పునరుద్ధానము లేదనే బోధ. ఇక్కడ అబద్ధ బోధకులు తయారయ్యారు. తూతేరే పట్టణంలో మరి పరిచయ బోధ, సద్దకైల బోధ, పునరుద్ధానం లేదు, మృతులు పునరుద్ధానం లేదని బోధించడం మనకు కనబడుతుంది. రెండవది హేరోదియ బోధ, అనగా రాజకీయ గొడవలు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 6-12 మనం చూడవచ్చు. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 ఉన్నది. పులిపిండి లేనివాడు ఇకను కొత్త ముద్ద ఒకటికి ఆ పాత్ర ఏదైనను పులిపిండిని తీసి పారవేడి. ఇదే కాక క్రీస్తును పస్కా పశువు వధింపబడును. పులిపిండి దుష్టత్వమునకు దుర్మార్గమునకు చూసిన 3 కొంచెముల పిండి పులిపింపగా మార్చి భ్రష్టత్వము శ్రీ బాబేలి శ్రీ 17వ అధ్యాయంలో ఉన్నది. వివరణ చూసినట్లయితే ప్రియమైన వారలారా, ప్రాముఖ్యం వృత్తి సామెతలు 7-10 చలవిస్తుంది. వృత్తి వేశ్య వృత్తి, అది వేషము వేసుకుని జారాశ్రీ, అదని పదవులు, దాని నాలుక తేనె పూసుకుని ఖడ్గం. ఇది అంత్యక్రీస్తు, దాని అనుచరు సంఘంలో సభ్యురాలు అపవిత్రాలుగా మనకు కనబడుతుంది. కనుక దేవుని వారలారా, 3వ ఎపిసోడ్లో మనం విందాం. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. ప్రేమగల దేవా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలు కానబోతున్న తండ్రి, ఈరోజు తుతేరా సంఘం గురించి 2వ ఎపిసోడ్ చేయడానికి కృప చూపించావు. విని వారిని ఆశీర్వదించండి, కృప చూపించండి. బేతేలు పరిచర్యను దీవించాయా. సంఘబిడ్డలను అలాగే వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పిలిచిన ఆశీర్వదించండి. ప్రతి సంఘాలని దీవించండి. ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దిడ్డుగా దీవించండి. మొదటి క్రియను ప్రేమ, విశ్వాసం, సహవాసంలో జీవించడానికి పట్టుదల కలిగి దేనిని ప్రలోభింపక మరి నీ యందు యెహోవా కొరకు ఎదురుచూస్తారు. లేక సమస్య లేక పైకి ఎగురు సెలవిస్తున్నావు. నీవే కాపుదల దయచేయండి. నీవే కాపాడండి ఆయన. ఇశ్రాయేలుని కాపాడారు, కొన్ని కూడా నిద్రపోవడానికి సెలవిస్తున్నావు. అటు మహాకృప
వీళ్ళందరికీ దయచేయమని, ఈ ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకున్నాం పరమ తండ్రి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.